హాయ్ అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ లేడీ ఫింగర్స్ ఫ్రై రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా 2 టైప్స్లో లేడీ ఫింగర్స్ ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ అండి, దీనికి ముందుగా లేడీ ఫింగర్స్ని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. మీకు వీలుంటే ఇలా పేపర్ మీద 2 అవర్స్ ఆరబెట్టుకోండి, లేదా టైం లేకపోతే డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ దీనికి హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక బౌల్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఫస్ట్ పార్ట్ని ఈ విధంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేసి వేపడానికన్నా ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వేపుకుని తీసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మరిగిన ఆయిల్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు. ఎక్కువగా వేగిపోకూడదు, ఈ విధంగా క్రిస్పీగా వేగాక తీసేయాలి. ఎక్కువ వేగితే ఫ్రై చేదొస్తుంది. ఈ విధంగా సెకండ్ పార్ట్ని కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసి తీసిన వేగిన బెండకాయ ముక్కలకి మనం ముందుగా సాల్ట్, కారంని కలుపుకున్నాం కదా, దాన్ని హాఫ్ టీ స్పూన్ వేసి వేడి మీదే పట్టించుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేస్తే అవి ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇవి కూడా క్రిస్పీగా వేగాయి కదా, ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుని సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ని బాగా పట్టించాలి. ఇలా వేపిన ప్రతిసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతా కూడా కరెక్ట్గా కలిసిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ తీసేసి జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుందండి. మిగతా ఆయిల్ తీసేసి 2 టీ స్పూన్స్ ఆయిల్ ఉంచుకుని దానిలో కొద్దిగా వేరుశనగులను వేసి లో ఫ్లేమ్ మీద స్లోగా వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే లోపల వరకు వేగవు, లోలోనే పెట్టి స్లోగా వేపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలను 2 ఎండుమిరపకాయలను తీసుకుని ఈ విధంగా తుంచుకొని వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా జీడిపప్పును కూడా వేసి లో ఫ్లేమ్ మీద స్లోగా వేపాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేయాలి. ఈ పోపు అంతా కూడా లోలో పెట్టుకుని మాడిపోకుండా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం ఉప్పు, కారంను కలుపుకున్న ఫ్రై చేసిన బెండకాయ ముక్కలను దీనిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి హాఫ్ కప్పు బూందీని, ఇది హోమ్ మేడ్ బూందీ అనండి, లేదా బూందీని కూడా వేసుకోవచ్చు, లేదా సేవ్ ఉన్నా కూడా సన్న కార్పోస్ అంటారు కదా, అది ఉన్నా కూడా దీనికి యాడ్ చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. లేదా మన ఇంటిలో ఏదైనా మిక్చర్ లాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి, ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు జైపూరి స్టైల్లో రెండో రెసిపీ చూపిస్తున్నానండి, లేడీ ఫింగర్స్ ఫ్రై. ఇది జైపూరి స్టైల్లో చేస్తున్నాను. ముందుగా బెండకాయలను బాగా వాష్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కల్లా కాకుండా ఈ విధంగా మధ్యలో కట్ చేసి దాన్ని మళ్ళీ మిడిల్కి కట్ చేసి పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎప్పుడూలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు వేరే టైప్లో చేస్తే బోరు కొట్టకుండా ఇంట్లో అందరూ తింటారు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల పులుపు అనేది వీటికి పట్టి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేయాలి. కొద్దిగా పావు టీ స్పూన్ జీలకర్రను వేయాలి. 1 టేబుల్ స్పూన్ కారంను, రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేయాలి. ఇప్పుడు జీడిపప్పును
5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకుని వేసుకోవాలి. ఎందువల్లనంటే ఇవి డీప్ ఫ్రై కాబట్టి నార్మల్గా మామూలుగా వేసేస్తే అవి మాడిపోతాయి, టేస్ట్ అంతా బాగుండదు. కాబట్టి 10 నిమిషాలు ఇలా నానబెట్టుకుని వేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అదేవిధంగా కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసి ఆ ముక్కలన్నిటికీ పట్టేలా కోట్ చేయాలి. ఇది ఎప్పుడు పొడి పొడిగా ఉండాలండి. ఇక్కడ మనకి తడి ఉండకూడదు, లేదంటే ఆ ముక్కలకి సరిగా కోట్ అవ్వదు. ఈ విధంగా టాస్ చేసుకుంటూ అన్ని ముక్కలకి ఈవెన్గా పట్టేలా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత వాటిని 10 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ముక్కలన్నిటికీ మనం కలిపిన పౌడర్స్ అన్నీ బాగా పట్టాయి కదా. ఇలా పట్టిన తర్వాత ముక్కలకి ఇంకా బాగా కోట్ అవ్వాలంటే 1 టీ స్పూన్ వాటర్ని వేయండి. వాటర్ని వేసి అంతా కలుపుకొని మరలా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని అది జ్యూసీగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉండేలా టాస్ చేసుకోవాలి. అడుగు వరకు కూడా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మనకి ఫ్రై చేసినప్పుడు ముక్కకి పట్టి ఉంటుంది. ఈ విధంగా టాస్ చేసుకోవాలి. చూడండి, అడుగు భాగం చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా పొడి పొడిగా ఉండాలి. తడి ఉంటే అది ఫ్రై అయ్యేటప్పుడు ముక్కలకి పిండి సరిగా కోట్ అవ్వదు, విడివిడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని హీట్ చేసుకుని ఈ ముక్కల్ని పకోడీ వేసినట్టు వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఒకదానికొకటి విడిపోతాయి. ఇలా విడిపోయి క్రిస్పీగా వేగుతాయి. వీటన్నిటిని మీడియంలో పెట్టుకుని హైలో పెట్టకుండా మీడియంలో ఉంచుకొని క్రిస్పీగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తే జీడిపప్పుతో పాటు ముక్కలకి కూడా పిండంతా బాగా కోట్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలను కూడా ఇదే విధంగా పకోడీల మాదిరిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మరిన్ని వీడియోస్ చూడడం కోసం మీరు మెచ్చే వంట ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రై బాగా రోస్ట్గా వేగింది కదా. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలను కూడా కలుపుకున్న బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా ఎప్పుడూలా కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా అందరూ తింటారు. రసంతో కానీ సాంబార్తో కానీ దీనికి కాంబో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా 2 రకాల లేడీ ఫింగర్స్ ఫ్రైని కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.